అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 5వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 6వ భాగంలోనికి ప్రవేశిద్దాం. చెరువు కట్ట తెగగొట్టే విషయంలో రమేషుడు వేణి వద్దకు వెళ్ళి నచ్చ చెప్పాలని చూచినా ఏమీ ప్రయోజనం లేకపోగా తర్వాత రమ వద్దకు వస్తాడు. కానీ లోకనిందకు వెర్చే ఆ వితంతువు రమేషునికి వ్యతిరేకంగా ఊరి పెద్ద అయిన వేణినే సమర్థిస్తూ ఉండిపోతుంది. కట్టని తెగకొట్టడానికి అంగీకరించదు. రమేషుడు రమను నీవు కఠినాత్మురాలివే కాదు, హీనురాలివి, నీచురాలివి అంటూ నిందించి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత రమ పెద్దబావ వేణితో సమావేశమవుతుంది. అక్కడ వేణి రమేషునితో తగాదాలో పాల్గొని దెబ్బలు తగిలించుకొని వచ్చిన అక్బర్ని పోలీస్ స్టేషన్కి పోయి రమేషునికి విరుద్ధంగా ఫిర్యాదు చేయమని బలవంతం చేస్తూ ఉంటాడు. కానీ తన అసమర్థతను అంగీకరిస్తూ ఫిర్యాదు చేయటానికి అక్బర్ అంగీకరించడు. ఇలా అక్బర్ ఫిర్యాదు చేయనన్నాడని రమ ఊపిరి పీల్చుకుంటూ ఆనందిస్తే, ఈ వ్యవహారంలో రమ పట్టనట్లుగా వ్యవహరించడాన్ని వేణి అర్థం చేసుకోలేక కోపంతో కుమిలిపోతుంటాడు. స్వంత ఊరిలో జనంతో విసిగిపోయిన రమేషుడు ముస్లిం సోదరులు కొంతమంది సిర్పూర్ వాసులు తన వద్దకొచ్చి తమకొక ప్రత్యేకమైన పాఠశాల పెట్టించమని అర్థించేసరికి అతడు ఆ పనిలో ఇష్టంగా మునిగిపోతాడు. హిందువుల్లో లేని ఐకమత్యాన్ని అతడు ముస్లింలలో గమనిస్తాడు. ధర్మపరంగా, మతపరంగా వారిలో విభేదాలు లేవని గ్రహిస్తాడు. చాలా రోజుల తర్వాత పెత్తల్లి విశ్వేశ్వరిని చూడటానికి వస్తాడు రమేషుడు. మన గ్రామాల్లో యథార్థమైన ధర్మం నశించిపోయిందని, జ్ఞానమే దానికి పరిష్కారమని, చేస్తున్న కృషిని నిలిపివేసి జన్మభూమిని వీడి వెళ్ళవద్దని మరోసారి ఆమె రమేషుని హెచ్చరిస్తుంది. రమ రమేషుని కలుసుకొని అతడి ఇంటికి వచ్చి ఏదో సంజాయిషి ఇవ్వబోతూ ఉంటుంది. ఇంతలో బయట కలకలంతో ఆమె వెంటనే వెళ్ళిపోవలసి వస్తుంది. పోలీసులు రమేషుని ఇల్లు సోదా చేస్తారు. ఆ సందర్భంలో రమేషుని నౌకరు భుజ్వాని దొంగ కేసు బనాయించి జైల్లో పెట్టిస్తారు, వేణి మొదలైన వాళ్ళంతా కలిసి. రమేషుని కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో తోయించాలన్న ప్రయత్నాల్లో ఉంటాడు వేణి. రైతుల్ని, ఊరి జనాన్ని రెచ్చగొడుతున్న రమేషుని తాను ఊరికే వదలనని వేణి అంటాడు. ఇక 6వ భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది. వర్షాకాలం వెళ్ళిపోయింది. దేవీ నవరాత్రులు దగ్గరకు వచ్చాయని ఆనందం, సంబరం. మలేరియా వ్యాపించడం వల్ల భయం ఆవరించి పల్లీయులు పంచభూతాలకు ప్రార్థనలు సల్పుతున్నారు. రమేషుడు కూడా జ్వరపడ్డాడు. నిరుడు సంవత్సరం ఈ రాక్షసి నోట పడకుండా తప్పించుకున్నాడు. కానీ ఈ సంవత్సరం తప్పించుకోలేకపోయాడు. 3 రోజులు జ్వరంలో పడి ఉండి ఇవాళ పొద్దున్నే లేచి పెద్ద క్వినైన్ మోతాదు ఒకటి మింగి కిటికీ దగ్గరకొచ్చి ఎండకేసి చూస్తూ నుంచుని ఆలోచనలో పడ్డాడు. అనవసరమైన మురికి గుంటలు, తుప్పలు, పొదలు లేకుండా చెయ్యాలని గ్రామీణులకు ఎలాగా తెలియచెప్పటం అని ఈ 3 రోజుల జ్వరానుభవంతో దీనికేదో ప్రతిక్రియ చేయాలనే నిశ్చయానికి వచ్చాడు. తాను జ్ఞానవంతుడై ఉండి కూడా ఏమీ చేయకుండా మెదలకుండా ఊరుకున్నాడంటే ఏటా కొందరు ఈ మలేరియా బాధ పడక తప్పదు. భగవంతుడు వాళ్ళ యందు జాలి వహించాడు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆలోచించి ఊళ్ళో వాళ్లకు తెలియజెప్పాడు కొంతవరకు. కానీ అదెంత భయంకరమైన అపకారం చేస్తుందో ఆ పల్లీయులకు తెలియదు. అందుకనే ఆ మురికి గుంటలు పూడ్చాలన్నా, ఆ తుప్పలు అవి కొట్టించాలన్నా దానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు ఊళ్ళో. అసలు
ఆ గుంటలు తుప్పలు ఉన్నవాళ్ళు అవి తమ తండ్రులు తాతల కాలం నుంచి అలాగే ఉన్నాయని, తాము ఏర్పరిచినవి కావని వాదించడానికి పూనుకున్నారు. ఈ మలేరియాతో నాశనమైపోయిన గ్రామాలు ఎన్నో ఉన్నాయని, కొన్ని అసలు ఈ వ్యాధి సోకని ప్రదేశాలు ఉన్నాయని తెలియపరిచాడు. తనకు కొంచెం స్వస్థత చిక్కగానే ముందు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి చూసొచ్చి తర్వాత తన కర్తవ్యాన్ని నిశ్చయించుకుందాం అనుకున్నాడు. ఏమంటే అసలు ఈ మలేరియా వ్యాపించని ప్రదేశాలు ఉన్నాయంటే ఆ సుగుణం బహుశా అక్కడ ఉండే నీళ్లల్లో ఉండి ఉంటుందని అతని నమ్మకం. ఆ విషయం ఎవరి దృష్టిని ఆకర్షించకపోయినా ప్రయత్నించి చూపిస్తే చూడకపోరు. కనీసం తన యందు అనురక్తులై ఉన్న సిర్పూర్ ముసల్మానులైనా కళ్ళు తెరుస్తారు. తాను చదువుకున్న ఇంజనీరింగ్ విద్య ఇన్నాళ్లకు ఈ విధంగా ఉపయోగపడుతుంది కదా అని మనస్సుకు సంతోషం కలిగింది. చినబాబు అని హఠాత్తుగా ఏడుపు గొంతుకతో పిలిచిన పిలుపుతో రమేషుడు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూసేసరికి భైరవాచారి క్రిందపడి దొర్లుతూ ఆడవాళ్లలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. 8 ఏళ్ల అతడి కూతురు కూడా వెంట వచ్చింది. తండ్రితో పాటు ఆ పిల్ల కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇంతలోనే ఇంట్లో వాళ్ళంతా అక్కడ పోగయ్యారు. రమేషుడు మతిపోయిన వాడిలా అయిపోయాడు. ఈ ఏడుపుకు కారణమేమిటో, ఎవరైనా చనిపోయారేమో, ఒకవేళ ఎవరిని అడగాలో, ఎలా వీళ్లను ఊరడించాలో అతడికేమీ బోధపడలా. గోపాల్ సర్కార్ చేతిలో ఉన్న పని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడు దగ్గరకొచ్చి భైరవాచారిని చెయ్యి పట్టుకుని లేవతీసేసరికి అతడు లేచి కూర్చుని గోపాల్ సర్కార్ని వాటేసుకుని భయంకరంగా ఆర్తనాదం చేశాడు. అసలు ఇతడు కాస్త వచ్చిన ఆడవాళ్లలా ఏడ్చే స్వభావం కలవాడన్న సంగతి గుర్తుకు తెచ్చుకుని రమేషుడు కూడా కొంచెం విసుక్కున్నాడు. గోపాల్ సర్కార్ అనేక విధాల ఓదార్చగా చివరకు భైరవుడు కళ్ళు తుడుచుకుని తన ఈ దుఃఖానికి కారణమేమిటో చెప్పసాగాడు. అది విని రమేషుడు స్తబ్దుడైనాడు. అలాంటి అత్యాచారం లోకంలో ఎన్నడూ ఎక్కడా జరుగుతుందని కూడా అతడు ఊహించలేకపోయాడు. అసలు సంగతి ఇది. భైరవుడి సాక్ష్యంతో భుజువ విడుదల అయినాడు. ఇహ వాడు పోలీసుల దృష్టిలో ఉండకుండా ఉండాలని రమేషుడు అతన్ని వాళ్ళ దేశం పంపించేశాడు. ముద్దాయి అయితే తప్పించుకున్నాడు కానీ సాక్ష్యం ఇచ్చినవాడు చిక్కున పడ్డాడు. 5-6 రోజుల క్రితం వేణి పినమామగారు రాధానగర్లోని సనత్ ముఖర్జీ భైరవుడి పేరు మీద 1126 రూపాయల 7 అణాలకు డిక్రీ పొందాడు. అతడి ఇల్లు వాకిలి వేలం వేయబోతున్నారు కొద్ది రోజుల్లో. నిజానికి ఇది డిక్రీ కాదు, మామూలుగా సమన్ వచ్చింది. ఎవరో భైరవుణ్ణి అని చెప్పి సంతకం చేసి ఆ సమన్ తీసుకుని విచారణ రోజున కోర్టుకెళ్ళి తానే భైరవుణ్ణి అని చెప్పి బాకీ నిజమేనని ఒప్పుకొని వచ్చాడు. ఈ బాకీ మిథ్య, ఆ ఆసామీ మిథ్య, ఈ దావా మిథ్య. ఇలా మోసంతో బలవంతులు దుర్బలుల సర్వస్వాన్ని హరించి అతన్ని బజార్లో బిచ్చగాడిగా చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. బ్రిటిష్ వారి న్యాయస్థానాల్లో ఇలాంటి అత్యాచారాలకు ప్రతీకారం చేయటం అంత సులభం కాదు. లా ప్రకారం ఈ మిథ్యా రుణం అంతా కోర్టులో ముందు కట్టనిదే కేసు పునర్విచారణకు రప్పించడానికి వీల్లేదు. నెత్తి నోరు కొట్టుకున్నా ఎవ్వరూ అతడి గోడు చెవిన పట్టించుకోరు. కానీ ఇంత డబ్బు దరిద్ర భైరవుడు ఎక్కడి నుంచి తీసుకురాగలడు? కోర్టులో డబ్బు కట్టి ఈ మహా అన్యాయానికి విరుద్ధంగా న్యాయాన్ని ప్రార్థించి ఆత్మరక్షణ ఎలా చేసుకోగలడు? అంచేత న్యాయశాస్త్రము, న్యాయస్థానము, జడ్జీలు, మ్యాజిస్ట్రేటులు అందరూ పైన ఉన్నప్పటికీ బీదవాళ్లైన ప్రతిద్వందులు నిశ్శబ్దంగా నాశనమైపోవలసింది. ఇది కేవలం గోవింద గంగూలీ, వేణి ఇద్దరూ కలిసి చేసిన పని అని అందరికీ తెలుసు. ఈ అత్యాచారం వల్ల భైరవుడికి అంత దుర్గతి ప్రాప్తించిన ఊళ్ళో అందరూ తమలో తాము గుసగుసలాడుతున్నవారే కాని పైకి అదేమిటని అడిగిన పాపాన పోయినవారు లేరు. కారణం, వాళ్ళు ఇతరుల విషయం వచ్చేసరికి అంటీ పట్టనట్లుగా ఉంటారు. గ్రామీణులైన బీద ప్రజానీకం మీద వీళ్ళు, ఈ పెత్తందారులు నిస్సంకోచంగా ఎలా అత్యాచారాలు చేయగలరో,
న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఎంత సులభంగా కసాయివాడి కత్తికి ఎలా అప్పగించగలరో రమేషుడు ఇవాళ ప్రత్యక్షంగా చూడగలిగాడు. అర్ధబలము, కుటిల బుద్ధి రాజశాసనాన్ని వాళ్ళ దగ్గరకు చేరనీయకుండా ఎలా చేస్తాయో అలాగే మృత సమాజం కూడా వీళ్ళు చేసే ఘోరాలకు శిక్ష ఏమీ విధించదు. అంచేతనే లక్ష అన్యాయాలు చేసిన సత్యధర్మహీనమై మృతప్రాయమైన పల్లీ సమాజం యొక్క నెత్తికెక్కి నిరుపద్రవంగా యథేచ్ఛా విహారం చేస్తున్నారు ఈ పెత్తందారులు. విశ్వేశ్వరి మాటలు అతడికి వాళ్ళ మాటిమాటికి జ్ఞాపకం రాసాగినాయి. ఆమె ఆ రోజు నవ్వుతూ, నీ జాతి భేదాలు, వాటిలో ఎక్కువ తక్కువ వివాదాలు, తగాదాలు అన్నీ వదిలేసి ఈ పల్లెకు కొంచెం వెలుగు ప్రసాదించు నాయన, వెలుగు ప్రసాదించు. పల్లెటూళ్లలోని ప్రజలు అజ్ఞానాంధకారంతో గుడ్డివాళ్ళైపోయారు. ఒక్కసారి వాళ్ళ కళ్ళు తెరిచి చూసే ఉపాయం ఏదైనా ఆలోచించు నాయన. అప్పుడు కానీ వాళ్ళు ఏది తెలుపో ఏది నలుపో తెలుసుకోలేరు. ఆమె ఇంకా చెప్పింది, ఎటు తిరిగి ఇక్కడకు రానే వచ్చావు గనుక ఇంక మళ్ళీ వెళ్ళిపోకు నాయన. మీలాంటి వాళ్ళంతా ముఖం ఇటుకేసి త్రిప్పరు కనుకనే గ్రామలక్ష్మికి ఇంత దౌర్భాగ్యం దాపురించింది. నిజమే ఆమె మాటలు. తాను తిరిగి వెళ్ళిపోతే ఇలాంటి వాటికి ప్రతీకారం చేయడానికే వీలుండదు. రమేషుడు నిట్టూర్పు విడిచి తనలో తాను అనుకున్నాడు, అయ్యో, ఇదేనా మనం గర్వింపదగిన సంపద? న్యాయనిష్టమైన శాంతమైన పల్లీ సమాజం ఇదేనా? ఒకప్పుడు దీనికి జీవం ఉండేది. అప్పుడు దుష్టులను శిక్షించి తనను ఆశ్రయించిన వారు సంసార యాత్రలో నిర్విఘ్నంగా ముందుకు సాగిపోయేలా చేయటానికి, ఆ భారం వహించడానికి తగిన శక్తి ఉండేది దీనికి, ఈ వ్యవస్థకు. కానీ నేడు ఇది మృతప్రాయం అయినా అంధులైన పల్లీయులు ఈ శవదేహాన్ని విడిచిపెట్టలేక మిథ్యా మమతతో రాత్రింబగళ్ళు నెత్తికెక్కించుకొని అలసిపోయి రాను రాను నిర్జీవులైపోతున్నారు. ఒక్కసారైనా కళ్ళు తెరిచి చూడటం లేదు. ఏదైతే ఆర్తులను రక్షించకుండా విపత్తులోకి తోసివేస్తోందో దాన్నే సమాజమని నమ్ముకున్న మహాపాపం వాళ్ళని అధోగతికి ఈడ్చుకొనిపోతోంది. రమేషుడు మరి కొంచెంసేపు స్థిరంగా అలాగే కూర్చుని చటుక్కున ఏదో ఉలిక్కి పడ్డట్టు లేచి వెంటనే ఆ డిక్రీ మొత్తానికి ఒక చెక్కు రాసి గోపాల్ సర్కార్ చేతికిచ్చి, మీరు అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకుని ఈ డబ్బు కట్టేసి కేసు పునర్విచారణకు వచ్చేందుకు తగిన ఏర్పాటు చేసి రండి. ఇలాంటి భయంకర అత్యాచారాన్ని వాళ్ళు ఎప్పటికీ ఎవ్వరి మీద చేసేంత సాహసం ఇహనైనా తొలగిపోవాలి అన్నాడు. చెక్కు తీసుకుని గోపాల్ సర్కారు, భైరవాచారి ఉభయులు ఒక్క క్షణం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నారు. రమేషుడు మళ్ళీ తన ఉద్దేశం విడమర్చి చెప్పిన దాని మీదట అతడు ఊరికే తమాషాగా ఇలా చెయ్యలేదని విశ్వసించారు వాళ్ళిద్దరూ. వెంటనే భైరవాచారి పిచ్చివాడిలా పరిగెత్తుకొచ్చి రమేషుడి కాళ్ళ మీద పడి ఏడ్చి నానా హంగామా చేశాడు. రమేషుడు కాక మరో దుర్బలుడైనట్లయితే ఆ రోజున అతడి చేతుల్లోంచి తప్పించుకోవడం మహా కష్టమయ్యేది. ఈ సంగతి ఊళ్ళో పాకటానికి ఎంతోసేపు పట్టలేదు. ఈసారి వేణి, గోవిందు అంతంత మాత్రంతో తప్పించుకోలేరని అనుకున్నారు అందరూ. చినబాబు గారు తన శత్రువులను చేజిక్కించుకోవటానికే ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారని అందరూ చెప్పుకోసాగారు. దుర్బలుడైన భైరవాచారి ఈ ఘోరమైన అత్యాచార భారాన్ని రమేషుడి శిరస్సున మోపాడని, రమేషుడు ఆ భారాన్ని నిస్సంకోచంగా మోయటానికి అంగీకరించాడని మాత్రం ఒక్కళ్ళు కూడా ఊహించలేకపోయారు. తరువాత ఓ నెల గడిచింది. రమేషుడు మనసులో మలేరియా మీద యుద్ధం ప్రకటించి దాన్ని రూపుమాపటానికి ఆ చుట్టుప్రక్కల పల్లెలన్నీ తిరిగి ఎంతో ఉత్సాహంతో తిరిగి వచ్చాడు. ఆ ఉత్సాహంతో ఎల్లుండి భైరవాచారి కేసు విచారణ అన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఇవాళ సాయంకాలం హఠాత్తుగా సన్నాయి మేళం చెవిన పడేసరికి జ్ఞాపకం వచ్చింది అతడికి. ఇవాళ భైరవాచారి దౌహిత్రుడికి కూతురు కొడుక్కి
మనవడికి అన్నప్రాశన అని నౌకరు ద్వారా తెలుసుకుని రమేషుడు ఆశ్చర్యపోయాడు. ఆ సంగతి అతడికి తెలియదు. భైరవుడు ప్రయత్నాలేమీ తక్కువ చేయలేదని తెలిసింది. ఊళ్ళో వాళ్ళందరినీ భోజనాలకు పిలిచాడు. తనను ఎవరైనా పిలవటానికి వచ్చినట్లు ఇంట్లో వాళ్ళెవరూ చెప్పలేదు. అంతేకాదు, ఇంత పెద్ద కేసు అతడి నెత్తిమీద ఉన్న 15-20 రోజుల ఈ మధ్య భైరవుడెప్పుడూ తనని కలుసుకోవడానికి కూడా రాలేదు. కారణం ఏమై ఉంటుంది? ఈ అభిప్రాయం అతడి మనస్సుకు తోచింది. ఇంతమందిలోనూ భైరవుడు తనని మాత్రమే పిలవటం మానేశాడు. ఇలాంటి ఆలోచన తనకు కలిగినందుకు రమేషుడు తనలో తానే సిగ్గుపడి వెంటనే ఒక టవల్ పైన వేసుకుని తిన్నగా ఆచారి గారింటికి వెళ్దామని బయలుదేరి వెళ్ళాడు. ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి బయట ఊరకుక్కలు మూగి ఎంగిలాకుల కోసం కొట్లాడుకుంటున్నాయి. దగ్గరలోనే తాషా మర్బా వాళ్ళు గడ్డి మంటతో తాషాలను వెచ్చజేస్తున్నారు. లోపలికి వెళ్ళేసరికి పందిరికి చిరిగిపోయిన చాందిని కట్టి ఉంది. ఊళ్ళో విలాయి బుడ్ల దీపాలు 4-5 ఉంటే తెచ్చి వెలిగించారు. ముఖర్జీల వారింటి నుంచి తెచ్చారు ఒక దీపం. ఆ దీపాలు గుడ్డి వెలుతురుగా ఉన్న ఆ పొగతో పందిరి అంతా దుర్గంధపూరితంగా ఉంది. భోజనాలు అయిపోయాయి. ఆటే మంది జనం లేరు. ఇరుగు పొరుగు వారంతా ఇంకా వెళదాం అని తొందరపడుతున్నారు. ధర్మదాసు హరిహర రాయిని ఇంకాసేపు కూర్చోమని వేధిస్తున్నాడు. గోవింద గంగూలీ కొంచెం ఎడంగా కూర్చొని ఓ రైతుతో ఏమిటో మంతనాలాడుతున్నాడు. ఇలాంటి సమయంలో రమేషుడు దుస్వప్నంగా సరాసరి పందిట్లోకి వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూసేసరికి అక్కడున్న వారందరి ముఖాలు నల్లబడ్డాయి. శత్రుపక్షం వాళ్ళు 2-3 ఈ ఇంటికి వచ్చి ఇలా సహాయపడటం చూసేసరికి రమేషుడి ముఖం వివరణమైంది. ఎవ్వరూ అతన్ని ఆహ్వానించి కూర్చోమని మర్యాద చేయటానికి ముందుకు రాలేదు. అందాక ఎందుకు? ఒక్కరూ ఒక్క మాటైనా మాట్లాడిన పాపాన పోలేదు. భైరవాచారి మాత్రం అక్కడ లేడు. ఒక క్షణం పోయాక ఏదో పని మీద గోవిందదా అంటూ లోపల నుంచి బయటకొచ్చి పందిట్లో ఏదో భూతాన్ని చూసినట్లుగా వెంటనే మళ్ళీ లోపలికి పరుగెత్తాడు భైరవాచారి. రమేషుడు ముఖం చిన్నబుచ్చుకుని బయటకొచ్చాడు. ఆశ్చర్యాతిరేకంతో అతడి మనస్సు ఆలోచించే స్థితిలో లేదు. వెనక నుంచి నాయనా రమేష్ అన్న పిలుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి దీను దగ్గుతూ వస్తున్నాడు. దగ్గరకొచ్చి పద నాయనా, ఇంటికి పోదాం పద అన్నాడు. రమేషుడు కొంచెంగా నవ్వటానికి ప్రయత్నించాడు. నడుస్తూ నడుస్తూ దారిలో దీను చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వు అతడికి చేసిన ఉపకారం తల్లిదండ్రులు కూడా చెయ్యరు నాయన. ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ ఏం లాభం? ఏదో విధంగా అంతా కాపురాలు చెయ్యక తప్పదుగా. అంచేత నిన్ను గాని పిలిస్తే తెలియలా నాయన, భైరవుణ్ణి దోషమెంచడానికి కూడా ఏమీ లేదు. మీరంతా ఈ కాలపు పట్నవాసపు పిల్లలు, జాతి మతం అవి ఒప్పుకోరు. అందుచేతనే తెలియలా నాయన, ఇంకా 2 రోజుల్లో అతడి కూతురికి 12 ఏళ్ళు కూడా వెళ్ళిపోతాయి. దాని కన్నె చెర తప్పించాలిగా. మన సంఘం సంగతి అందరికీ తెలుసు. తెలియలా బాబూ అన్నాడు. రమేషుడు ఆదరభావంతో చిత్తం, గ్రహించాను అన్నాడు. రమేషుడింటి సింహద్వారం దగ్గరకొచ్చి నిలబడి దీను నవ్వుతూ, గ్రహించకే నాయన, మీలాంటి వాళ్ళు గ్రహింపు లేని వాళ్ళు కారు. ఈ బ్రాహ్మణ్ణి మాత్రం తప్పు ఎంచడానికి వెళ్ళలేదు. మాలాంటి ముసలి వాళ్లకు కాస్త పరలోక చింత. చిత్తం, అది నిజమే అంటూ రమేషుడు గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళంతా తనను వెలివేశారని అతడు గ్రహించకపోలేదు. క్షోభతోనూ అవమానంతోనూ అతడి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఇవాళ అన్నిటికన్నా ఇదే అతడికి మరీ కష్టంగా ఉంది. వేణి గోవిందులను భైరవుడు సాదరంగా ఆహ్వానించి తీసుకొచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ సంగతి అంతా తెలిసి కూడా భైరవుణ్ణి మన్నించడమే కాదు, సంఘ గౌరవం కోసం రమేషుణ్ణి అతడు ఆహ్వానించనందుకు భైరవుణ్ణి ప్రశంసాపూర్వకంగా చూడసాగారు.
హారి భగవంతుడా అంటూ రమేషుడు కుర్చీలో చతికిలబడి నిట్టూర్చాడు. ఈ కృతజ్ఞ జాతి యొక్క మహాపాపానికి ప్రాయశ్చిత్తం ఎలా? ఇంత నిష్ఠురమైన అవమానాన్ని నువ్వు మాత్రం క్షమించగలవా భగవాన్ అనుకున్నాడు. ఇలా జరుగుతుందేమోనని రమేషుడికి ఒక్కసారైనా అనుమానం కలగకపోలేదు. అయినా మర్నాడు సాయంత్రం గోపాల్ సర్కార్ కోర్టు నుంచి వచ్చి భైరవాచారి వాయిదాకు హాజరు కాలేదని, అంచేత కేసు కొట్టివేశారని, తాము కోర్టులో కట్టిన డబ్బు వేణి వాళ్ళు తీసుకున్నారని చెప్పేసరికి రమేషుడికి నఖశిఖ పర్యంతం మండిపోయింది. ఆ రోజున వీళ్ల అన్యాయాన్ని అత్యాచారాన్ని అణచటానికి ఆ దొంగ బాకీ సొమ్మంతా భైరవుడి తరఫున తాను చెల్లిస్తే, దానివల్ల దుర్మార్గుడైన భైరవుడు తన పుచ్చ కాచుకుని మళ్ళీ వేణిని సఖ్యం చేసుకున్నాడు. భైరవుడి ఈ కృతజ్ఞత మొన్నటి అవమానం కంటే కూడా ఎక్కువ కోపం కలిగించింది రమేషుడికి. రమేషుడు ఉన్నవాడు ఉన్నట్లుగా లేచి బయటికి వెళ్ళాడు. తొందరపడకూడదన్న సంగతే మర్చిపోయాడు. ఎర్రగా నకనకలాడుతున్న యజమాని కళ్ళు చూసి గోపాల్ సర్కార్ భయపడి, ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడిగాడు. వస్తా అంటూ గబగబా వెళ్ళిపోయాడు రమేషుడు. భైరవుడి వీధి సావిట్లోకి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరక్కడ. లోపలికి వెళ్ళాడు. భైరవాచారి గృహిణి సాంధ్యదీపం చేతపుచ్చుకొని అప్పుడే తులసికోట దగ్గరకు వస్తోంది. హఠాత్తుగా ఎదురుగా రమేషుణ్ణి చూసి తొక్కుళ్లాడింది. ఎన్నడూ రానివాడు ఇవాళ ఇలా ఎందుకొచ్చాడా అని ఆలోచించుకునేసరికి భయంతో ఆమె గుండె దడదడలాడింది. ఆచారి గారెక్కడా అని ఆమెనే అడిగాడు రమేషుడు. ఆమె అస్పష్టంగా ఏదో అన్నది. ఆ మాట వినబడలేదు, కానీ దాన్ని బట్టి ఆయన ఇంట్లో లేడని తెలిసింది. రమేషుడి ఒంటిని చొక్కా కూడా లేదు. సంధ్య చీకట్లో అతడి ముఖం కూడా స్పష్టంగా కనిపించడంలే. ఇంతలో భైరవుడి పెద్ద కూతురు పిల్లవాడిని చంకనెత్తుకుని వచ్చి ఈ అపరిచితుణ్ణి చూసి, ఎవరే అమ్మా అని అడిగింది తల్లిని. ఎవరైంది తల్లి చెప్పలేకపోయింది. రమేషుడు ఏమీ మాట్లాడలా. భైరవాచారి కూతురు లక్ష్మి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న, ఎవరో మన నడివాకిట్లోకి వచ్చి నుంచున్నాడు, పలకరించినా మాట్లాడ్డంలే అని కేకపెట్టింది. ఎవరే అంటూ అతడు లోపల నుంచి వస్తూనే ఇతన్ని చూసి కొయ్యబారిపోయాడు. ఆ సంధ్య చీకట్లో కూడా బలిష్టమైన ఆ దీర్ఘదేహాన్ని గుర్తించడానికి ఎంతోసేపు పట్టల అతడికి. రమేషుడు కఠినంగా, దిగిరా అని వెంటనే తనే పైకొచ్చి భైరవుడి చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇలాంటి పని ఎందుకు చేశావు అని అడిగాడు. నన్ను చంపేస్తున్నారే లక్ష్మి, వేణిబాబు కబుర్చి అంటూ ఏడుపు మొదలుపెట్టాడు భైరవుడు. అతడితో పాటు ఇంట్లో ఉన్న పిల్లలతో సహా అందరూ గొల్లుమన్నారు. కనురెప్ప పాటులో ఆ సాంధ్య నీరవతను చీల్చుకుని ఇంతమంది ఏడుపు ఆ వీధి వాళ్ళందరినీ భయకంపితుల్ని చేసింది. ఊరుకో, చెప్పు, ఎందుకిలా చేశావు అని రమేషుడు అతని చేతిని కుదించి అడిగాడు. భైరవుడు సమాధానం చెప్పటానికి ప్రయత్నించకుండా ఇంకా బిగ్గరగా శోకాలు పెడుతూ గొంతు చించుకోసాగాడు. ఆ ఏడుపులో చెయ్యి వదిలించుకోవాలని కూడా చూశాడు. చూస్తూ ఉండగానే ఆ వీధిని ఉన్న ఆడ మగ అందరూ పోగయ్యారు. ఈ తమాషా చూడటానికి ఇంకా జనం పోగయి ఒకళ్ళను ఒకళ్ళు తోసుకోవటం మొదలుపెట్టారు. కానీ క్రోధోద్రేకంలో ఉన్న రమేషుడు ఇదంతా గమనించలేదు. ఇంతమంది పోగైనా అతడు ఉన్మత్తుడిలా ఇంకా భైరవుడి చెయ్యి గుంజుతూనే ఉన్నాడు. రమేషుడి బలం సంగతి అందరికీ తెలుసు. అంచేత భైరవుణ్ణి అతడి చేతి నుంచి విడిపించడానికి దగ్గరకు వచ్చే సాహసం ఆ గుంపులో ఎవ్వరికీ లేకపోయింది. గోవిందు వచ్చి గుంపులో దూరాడు. వేణి కూడా తప్పుకుపోవడం చూసి, పెదబాబు గారు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు భైరవుడు. కానీ పెదబాబు గారు వినిపించుకోలేదు. ఒక్క క్షణంలో అతడు కూడా గుంపులో కలిసిపోయాడు. చటుక్కున ఆ గుంపంతా దారి ఇచ్చారు. ఇంతలో రమ గబగబా వచ్చి రమేషుడు చెయ్యి పట్టుకుని, అయిందేదో అయిపోయింది, ఇంకా విడిచిపెట్టండి అన్నది. రమేషుడు ఆమెకేసి నిప్పులు కక్కుతున్నట్లు చూస్తూ, ఎందుకని అన్నాడు. రమ పెదవి
పళ్ళతో నొక్కుకుని అస్ఫుటమైన క్రుద్ధ కంఠంతో, ఇంతమందిలో మీకంటే సిగ్గు లేకపోయింది కానీ నేను సిగ్గుతో చచ్చిపోతున్నా అన్నది. రమేషుడు అక్కడ గుమికూడిన జనం కేసి అప్పుడు చూసి వెంటనే భైరవుడి చెయ్యి వదిలివేశాడు. రమ మృదువుగా, ఇంటికి వెళ్ళండి అన్నది. రమేషుడు మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అదంతా ఏమిటో తమాషాగా అయిపోయింది. అతడు వెళ్ళిపోయాక అక్కడ చేరిన వారంతా రమేషుడు అలాగా విధేయుడై వెళ్ళిపోవడానికి ఆశ్చర్యపడుతూ రమకేసి చూడసాగారు. అదీగాక అంత హడావిడిగా ప్రారంభమైన గల్లంతు ఇంత సులభంగా తేలిపోవటం వాళ్ళకెవరికీ తృప్తికరంగా లేదు. అందరూ వెళ్ళిపోయారు. గోవింద గంగూలీ అప్పుడు బయటకొచ్చి ముఖం అతి గంభీరంగా పెట్టి, ఇంటి మీదకొచ్చి ఇలా చావగొట్టినంత పని చేసినందుకు ఏం చెయ్యాలో ఆలోచించండి అన్నాడు. భైరవుడు 2 కాళ్ళు ముడుచుకు కూర్చొని ఆయాసపడుతూ ఏమీ తోచని వాడిలా వేణి వంక చూశాడు. రమ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. వేణి ఉద్దేశాన్ని గ్రహించి చప్పున, కానీ అతడి వల్ల కూడా దోషం లేకపోలేదు వేణిదా. అదీగాక ఇప్పుడు ఏమంత ఇది అయ్యిందని ఇంత హంగామా అన్నది. వేణి విపరీతమైన ఆశ్చర్యంతో, ఏమిటంటున్నావు రమా అని అడిగాడు. భైరవుడి కూతురు అప్పటి వరకు స్తంభాన్ని ఆనుకొని ఏడుస్తున్నదల్లా తోక తొక్కిన సర్పిణిలా, నువ్వు ఆయన తరఫునే మాట్లాడతావు రమాదీది. మీ ఇంటి మీదకే ఇలా ఎవరైనా వచ్చి మీ నాన్నను కొడితే ఏం చేసేదానివి చెప్పు అని గర్జించింది. ఆమె గర్జనకు రమ మొదట్లో త్రుళ్ళిపడింది. తన తండ్రిని విడిపించినందుకు కృతజ్ఞత చూపడం లేదు, పోని చూపకపోతే చూపకపోయింది. ఆమె మాటల్లో నిగూఢంగా ఉన్న శ్లేష రమకు కష్టం కలిగించింది. వెంటనే రమకు కోపం వచ్చింది. కానీ తనను తాను సంభాళించుకుని, మీ నాన్నకి మా నాన్నకి చాలా తేడా ఉంది లక్ష్మి, నువ్వు దాన్ని పోలికగా తీసుకురావద్దు. కానీ నేను ఎవరి పక్షాన మాట్లాడలా, అందరి మంచి కోసమే చెప్పాను అన్నది. లక్ష్మి పల్లెటూరు పడుచు, పోట్లాటలో తక్కువదేమీ కాదు. ఆమె చప్పున ముందుకొచ్చి, నిజమే, కానీ అతడి పక్షాన పోట్లాటకు రావటానికి నీకు సిగ్గైనా వేయలేదు. గొప్పవారింటి పిల్లనే భయం కొద్దీ ఎవ్వరూ ఏమీ అనటం లేదు కానీ, లేకపోతే ఎవరు వినలేదు. నువ్వు కాబట్టి ఇంకా ముఖం చూపిస్తున్నావు, మరొకరైతే ఉరిపోసుకునేవాళ్ళు ఈ పాటికి అన్నది. వేణి లక్ష్మిని గద్దిస్తూ, నువ్వు ఊరుకో లక్ష్మి, ఆ మాటల వల్ల ఇప్పుడేం ప్రయోజనం అన్నాడు. ప్రయోజనం ఎందుకు లేదు, మా నాన్నని ఇలా వేధించిపోయిన ఆయన తరఫున ఇలా పోట్లాటకొస్తుందా? నాన్న ఒకవేళ చచ్చిపోయినట్లయితే? రమ ఒక్క క్షణం మాత్రం స్తబ్దురాలైంది. వేణి కృత్రిమ కోపం చూసినప్పటి నుంచి ఆమె మరింత మండిపడుతోంది. ఆమె లక్ష్మి కేసు చూస్తూ, అలాంటి వాళ్ల చేతుల్లో చనిపోవడం కూడా అదృష్టమే లక్ష్మి. ఇవాళ గనుక మీ నాన్నే చచ్చిపోయినట్లయితే స్వర్గానికే వెళ్ళేవాడు అన్నది రమ. లక్ష్మి కూడా మండిపడుతూ, అందుకనేనా నువ్వు ఆయనంటే అంత పడి చస్తున్నది అని అడిగింది. రమ ఇంకా జవాబు చెప్పలేదు. ఆమె వేణి ముఖం కేసి చూస్తూ, అసలు సంగతి ఏమిటో నువ్వు చెప్పు వేణిదా అని ఆమె వేణి ముఖం కేసి కన్నార్పకుండా చూడసాగింది. ఆమె దృష్టి వేణి హృదయాన్ని చీల్చి పరీక్ష చేస్తోందా అన్నట్లుంది. క్షుభితుడైనట్లు వేణి నటిస్తూ, నాకేం తెలుసు రమా, లోకులు ఎన్నెన్నో అంటారు, వాటినన్నింటినీ చెవిని పట్టించుకుంటే సాగదు అన్నాడు. లోకులు ఏమనుకుంటున్నారు? వేణి అతి నిర్లక్ష్యంగా, అనుకోని రమ, లోకులు అనుకున్నంత మాత్రాన మన ఒంటి చర్మం ఊడిపోయేదేమీ లేదు, అనుకోని అన్నాడు. వ్యంగ్యపూర్వకమైన అతడి సానుభూతిని రమ గ్రహించింది. ఒక్క నిమిషం మెదలకుండా ఊరుకుంది. నీ ఒంటి మీద చర్మం ఊడని మాట నిజమే, కానీ అందరికీ మొద్దు చర్మం ఉండదు. కానీ లోకులకి ఈ విషయం చెప్పిందెవరు? నువ్వేనా అంది. నేనా? రమ ఉవ్వెత్తుగా వస్తున్న కోపాన్ని అణుచుకొని, నువ్వు తప్ప ఇంకెవరూ కాదు. ప్రపంచంలో నువ్వు చేయని
దుష్కృత్యం అంటూ లేదు. దొంగతనం, ఫోర్జరీ, మోసం, ఇల్లు తగలబెట్టడం అన్నీ పూర్తయినాయి. ఇంకా ఇది మాత్రం కొరత ఉంచడం దేనికి అన్నది. వేణి స్తబ్దుడై చటుక్కున ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆడవాళ్లకు ఇంతకన్నా హానికరమైన సంగతి మరొకటి లేదని తెలుసుకునే వివేకం లేదు నీకు. కానీ ఒక్క సంగతి, ఈ అపవాదు వేయటం వల్ల వచ్చిన లాభమేమిటి నీకు అన్నది రమ. వేణి భయపడుతూ, నాకేమిటి ప్రయోజనం? నువ్వు చీకటిలో రమేషుడి ఇంట్లోంచి వస్తుండగా లోకులు చూస్తే దానికి నేనేం చెయ్యను అన్నాడు. రమ ఆ మాట చెవిని పట్టించుకోకుండానే చెప్పుకుపోసాగింది. ఇంతమంది ఎదుట ఇంక నేనేమీ చెప్పదలుచుకోలేదు. నీ మనస్సులో ఉద్దేశం నేను గ్రహించలేదని అనుకోకు నువ్వు. కానీ నేను చనిపోయేటప్పుడు నిన్ను విడిచిపెట్టిపోనని మాత్రం గట్టిగా నమ్ము. భైరవాచార్య గృహిణి ఇప్పటి వరకు మెదలకుండా అక్కడే నుంచునుంది. ఆమె ముందుకొచ్చి రమ చెయ్యి పట్టుకుని, పిచ్చిదానివైపోతున్నావేం తల్లి, ఇక్కడ నిన్ను ఎరగని వాళ్ళెవరు అని కుమార్తెను ఉద్దేశించి, లక్ష్మీ, ఆడదానివై ఉండి కూడా సాటి ఆడదాని మీద ఇలాంటి అపవాదు వెయ్యటం ధర్మం సహించదు. ఇవాళ ఈమె నీకు చేసిన ఉపకారాన్ని నువ్వు మానవ జన్మ ఎత్తిన వాడి కూతురువైతే గ్రహించేదానివే అంటూ రమని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆచారి గారి భార్య భర్తను ఉద్దేశించి ఇలా శ్లేషగా మాట్లాడటం, పైగా ఉన్నది ఉన్నట్లు యథార్థం చెప్పడం చూసి అక్కడ చేరిన వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ తప్పుకుపోయారు. ఈ సంఘటనకు కార్యకారణాలు ఎంత గొప్పవైనా కానీ తాను నిగ్రహం లేకుండా సమయాసమయాలు గమనించకుండా ప్రవర్తించినందుకు రమేషుడి శిక్షిత హృదయం ఎంతగా బాధపడింది అంటే 2-3 రోజుల వరకు అతడు బయటికి కూడా రాలేకపోయాడు. అయినా ఇంతమందిలో తన సిగ్గును పంచుకోవటానికి రమ తనంతట తాను వచ్చిందే అన్న ఆలోచన అతడి లజ్జా మేఘాల మీద మెరుపు తీగలా మెరిసి క్షణక్షణము సౌందర్య మాధుర్యాలతో నిండిన కాంతిరేఖలను ప్రసరింపజేసింది. అంచేతనే అతడికి ఇంత విచారంలో కూడా ఒక తృప్తి, ఆనందం కలిగాయి. ఈ మధుర వేదనలతో అతడు ఇంకా కొన్నాళ్ల పాటు తన ఇంట్లో అజ్ఞాతవాసం చేద్దామని సంకల్పించుకున్నాడు. కానీ తన మూలంగా బయట ఒక వ్యక్తి తల మీద కొండంత అపవాదు పడిందన్న సంగతి అతడి కలలో కూడా అనుకోని విషయం. కానీ అజ్ఞాతంగా ఉండటానికి అవకాశం లభించలేదు అతడికి. ఇవాళ మధ్యాహ్నం సిరిపూర్ మహమ్మదీయులు తమ పంచాయతీ మీటింగుకు అతన్ని రమ్మని పిలవటానికి వచ్చారు. అసలు ఈ పంచాయతీ ఏర్పరచడానికి రమేషుడే కృషి చేశాడు ఇంతకు పూర్వం. అతడి సలహా ప్రకారం ఇవాళ వాళ్ళంతా ఒక చోట చేరి చిన్నబాబు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని కబురు వచ్చేసరికి అక్కడికి వెళ్ళటానికని బయలుదేరాడు. ప్రతి ఊళ్ళోనూ రైతుల్లో చాలా భాగం బీదవాళ్ళన్న సంగతి రమేషుడు వాకబు చేసి తెలుసుకున్నాడు. చాలామందికి చారెడు భూమైనా సొంతమనేది లేదు. ఇతరుల భూమి కౌలుకు చేసో పాలుకు చేసో పొట్టపోసుకుంటూ ఉంటారు. కొందరు కూలి కూడా చేస్తూ ఉంటారు. 2 రోజులు పని దొరక్కపోయినా లేదా ఏదైనా జబ్బు చేసినా ఇంటిళ్ళ పాది పస్తూ ఉండాల్సిందే. ఇంకా విచారించగా వీరందరూ ఒకప్పుడు భూమి ఉన్నవాళ్లేనని, అప్పుల మూలంగా అంతా పోయిందని తెలిసింది. ఆ అప్పుల పద్ధతి కూడా సవ్యంగా ఉండదు. శ్రీమంతులు భూమి తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తారు. వడ్డీ కూడా పెచ్చు వడ్డీయే కానీ తక్కువ ఉండదు. రైతులు అతివృష్టి, అనావృష్టి బాధల వల్ల కానీ లేక వేరే ఇతర కారణాల వల్ల కానీ సాధారణంగా అప్పు చెయ్యక తప్పదు. అది ఇహ తీర్చుకోవటం వాళ్ళ తరం కాదు. ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళు శ్రీమంతుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాస్తూనే ఉండాలి. ఈ విషయంలో హిందూ ముసల్మానులంతా ఒకటే. శ్రీమంతులు ఇంచుమించు అంతా హిందువులే. రమేషుడు పట్నంలో ఉండగా పుస్తకాలు చదివి తెలుసుకున్న సంగతులే ఇక్కడకు వచ్చి ప్రత్యక్షంగా చూసి మొదట్లో విస్తుపోయాడు. అతడికి బ్యాంకులో చాలా డబ్బుంది. ఆ డబ్బుకు మరికొంత మొత్తం కలిపి ఈ దౌర్భాగ్యుల్ని శ్రీమంతుల బారి నుండి తప్పించాలని ప్రయత్నించాడు. కానీ 1-2 సందర్భాలలోనే వీళ్ళంతా అసహాయులు, దయాపాత్రులు అని తాను అనుకున్నదంతా పొరపాటని గ్రహించాడు. వీళ్ళు దరిద్రులు, నిరుపాయులు,
అల్పబుద్ధి గలవారు నిజమే, కానీ తప్పుడు వ్యవహారాల్లో వీళ్ళేమీ తక్కువ వాళ్ళు కారు. అప్పు తీసుకుని ఎగగొట్టాలని చూసేవాళ్ళు చాలామంది. వీళ్లలో ఎక్కువ మంది సాధువులు కారు, సరళమైన స్వభావం కలవారు కారు. అబద్ధం చెప్పడానికి ఏమీ సిగ్గుపడరు. మోసం చేయటం కూడా తెలుసు వీరికి. పొరుగింటి స్త్రీల సౌందర్యాన్ని గురించి చర్చించటం సరదా వారికి. మగవాళ్లకు పెళ్లి కావటం చాలా కష్టం. ప్రతి ఇంట్లోనూ వివిధ వయసుల్లో ఉన్న వితంతువులు ఉండటం పరిపాటే. నైతిక బలం తక్కువ. వీళ్లకు సమాజం ఉంది, దానిది కఠినమైన శాసనమే. కానీ దొంగలకు పోలీసులకు ఎలాంటి సంబంధమో సరిగ్గా వీరికి సమాజానికి అలాంటి సంబంధమే. వీళ్ళు దుర్బలులు, దరిద్రులు అని వీరి మీద కోపం తెచ్చుకొని ఊరుకోవటం అసంభవమే. అపమార్గాన పడిపోతున్న కొడుకును చూస్తే తండ్రికి ఎలాంటి భావం కలుగుతుందో వీళ్ళ స్థితి చూసేసరికి రమేషుడికి అలాంటి భావమే కలిగి సిర్పూర్లో ఈ నూతన పంచాయతీ నిర్మాణానికి ప్రయత్నం చేశాడు. కొంచెంసేపు గడిచేసరికి సాంధ్య చీకట్లను తరిమి దశమి చంద్రుని కిరణాలు అటూ ఇటూ ప్రసరిస్తున్నాయి. కిటికీ బయట ఆ వెన్నెలను చూస్తూ సిర్పూర్ వెళ్దామని బయలుదేరిన రమేషుడు వెళ్ళవచ్చునులే అని జాప్యం చేస్తున్నాడు. ఇంతలో రమ్మ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. అక్కడ దీపం లేదు. రమేషుడు దాసీదేమో అనుకుని ఏమిటి అని అడిగాడు. మీరు బయటికి వెళ్తున్నారా? రమేషుడు త్రుళ్ళిపడ్డాడు. ఇదేమిట్రమ్మా, ఈ సమయంలో ఇలా వచ్చావే అని అడిగాడు. ఏ కారణం వల్ల ఆమె ఈ సమయంలో రావాల్సి వచ్చిందో చెప్పటం అనవసరం. ఇక వచ్చింది, ఎందుకంటే చాలా కారణాలున్నాయి. తాను వచ్చిన విషయం ఎలా ప్రారంభించాలో తెలియక రమ అలాగే నుంచుంది. రమేషుడు కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక క్షణం ఊరుకున్నాక, మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది రమ. ఏం బాగాలేదు, మళ్ళీ రాత్రిళ్ళు రోజూ జ్వరం వస్తోంది. అలా అయితే కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఉండి వస్తే బాగుంటుందేమో. రమేషుడు నవ్వుతూ, బాగుంటుందని తెలుసు కానీ ఎలా వెళ్ళేది అన్నాడు. అతని నవ్వు చూసేసరికి రమకు కొంచెం కోపం వచ్చింది. మీకెన్నో పనులున్నాయని అంటారు మీరు. మీ శరీరం కన్నా ఎక్కువైన పనేమైనా ఉందా మీకు అని అడిగింది. రమేషుడు మళ్ళీ అలాగే నవ్వుతూ జవాబిచ్చాడు. నా శరీరం అంత విలువ లేనిదని అనటం లేదు నేను, కానీ శరీరం కన్నా విలువైన పనులున్నాయి. అవి నువ్వు గ్రహించలేవు రమా. రమ తల తిప్పుతూ, గ్రహించాలని కూడా అనుకోవటం లేదు నేను, కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి తీరాలి. గోపాల్ సర్కార్ గారికి చెప్పి వెళ్ళండి. మీ వ్యవహారాలు నేను చూస్తూ ఉంటాను అంది. రమేషుడు ఆశ్చర్యపోతూ, నువ్వు నా పనులు చూసి పెడతావా? కానీ ఏమిటి? కానీ నిన్ను ఎలా విశ్వసించగలను రమా? రమ సంకోచించకుండా వెంటనే అనిసింది. ఇతరులు విశ్వసించకపోవచ్చు, కానీ మీరు విశ్వసించగలరు. ఆమె అలా దృఢంగా చెప్పటంతోనూ అనుకోని సమాధానం ఇవ్వటం వల్ల రమేషుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. ఒక క్షణం మెదలకుండా ఊరుకుని, సరే ఆలోచిస్తాను అన్నాడు. రమ తల తిప్పుతూ, ఆలోచించడానికి తగిన వ్యవధి లేదు. మీరు ఇవాళ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే అని చెప్తూనే రమేషుడు విచలితుడు అయినట్లు గ్రహించిందామె. హఠాత్తుగా ఇలా వెళ్ళకపోతే ఏదో ఆపద రానున్నదని గ్రహించటం పెద్ద కష్టం కాదు. రమేషుడు కూడా సరిగ్గా అదే ఊహించాడు. కానీ తనను తాను సంభాళించుకుని, సరే వెళ్తాననుకో, వెళ్ళినందువల్ల నీకేమిటి లాభం? నన్ను చిక్కుల్లో పడేయటంలో నువ్వు తక్కువ ప్రయత్నం చేసిన దానివి కావుగా. ఇవాళ రాబోయే ఆపదకు ముందు జాగ్రత్త పడమని చెప్పడానికి వచ్చావే. ఇవన్నీ నువ్వు మర్చిపోయావు అనుకోవడానికైనా జరిగి ఎన్నో రోజులు కాలేదుగా. నేను వెళ్ళటం వల్ల నీకేమి లాభమో స్పష్టంగా చెబితే నేను వెళ్ళిపోవడానికి అప్పుడు అంగీకరిస్తాను అని అతడు ఏం సమాధానం చెబుతుందోనని రమ ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. కానీ తాననుకున్న జవాబు రాలేదు. ఎంతో అభిమానం రమ హృదయాన్ని ఆవరించిన సంగతి అతడు గ్రహించలేదు. రమేషుడు కఠినంగా హేళనగా విసిరిన వాక్యాలలోని అఘాతం వల్ల ఆమె ముఖం ఎంత వివరణమైందో కూడా అతడు చీకట్లో గమనించలేదు. కొంచెంసేపు మౌనంగా ఊరుకుని రమ తన మనస్సును సంభాళించుకుని చెప్పింది. సరే, స్పష్టంగానే చెప్తున్నాను.
మీరు వెళ్ళినందువల్ల నాకేం లాభం లేదు, వెళ్ళనందువల్ల చాలా నష్టం ఉంది. నేను సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. రమేషుడు నీరసంగా, ఇంతేనా? కానీ సాక్ష్యం ఇవ్వకపోతే ఏ అన్నాడు. రమ ఒక క్షణం ఆగి, ఇవ్వకపోతేనా? రాబోయే దేవీ పూజకు నా ఇంటికి ఎవ్వరూ రారు. మా యతీన్ ఉపనయనానికి ఎవ్వరూ భోజనాలకు రారు. ఇహ నా వ్రతాలు, నోములు, ఇలాంటి దుర్ఘటనను ఊహించుకునేసరికి రమ కంపించిపోయింది. ఆ తర్వాత విషయం వినకపోయినా రమేషుడికి ముంచుకుపోయిందేమీ లేదు. కానీ అడగకుండా ఊరుకోలేకపోయాడు. ఆ తరువాత అని అడిగాడు. రమ వ్యాకులపడి, ఆ తరువాతనా? మీరు వెళ్ళండి, ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి అన్నది. కాసేపు ఇద్దరూ మెదలకుండా ఊరుకున్నారు. ఇంతకు పూర్వం ఇలాంటి స్థితిలో రమ ఎక్కడ కనిపించినా రమేషుడి హృదయం ఉద్రిక్తమవుతూ ఉండేది. ఎన్ని విధాల సంభాళించుకోవాలని ప్రయత్నించినా, అంతరాత్మను ఎన్ని విధాల నిందించుకున్నా చేతకాలేదు. హృదయం ఇలా ఎదురు తిరుగుతున్నందుకు ఎంతో బాధపడేవాడు, సిగ్గుపడేవాడు. తన మీద తనే కోపం తెచ్చుకునేవాడు. ఏమైనా మనసును స్వాధీనపరుచుకోలేకపోయాడు. విశేషించి ఇవాళ ఆమె ఒంటరిగా తన గదిలోకి రావటం చూసేసరికి నిన్నటి సంఘటన జ్ఞాపకం వచ్చి అతడి హృదయ చాంచల్యం మరింత ఎక్కువైంది. రమ చిట్ట చివరి మాటతో అతడి చాంచల్యం అణగింది. భయంతోనూ, వ్యాకులపాటుతోనూ, స్వార్థపరత్వంతోనూ కూడిన రమ ముఖం కేసి చూసేసరికి ఇవాళ అతడి గుడ్డి హృదయం పూర్తిగా కళ్ళు తెరుచుకుంది. రమేషుడు గంభీరంగా ఓసారి నిట్టూర్చి, సరే అలాగే, కానీ ఇవాళే వెళ్ళటానికి తగిన వ్యవధి లేదు. నేను వెళ్ళిపోవటం నీ దృష్టిలో అంత అవసరమని తోచినా ఈ రాత్రి అంతకంటే కూడా ఎక్కువ అవసరమైంది నా దృష్టిలో. మీ దాసి దాన్ని పిలు, నేను ఇప్పుడే బయటికి పోవాలి అన్నాడు. రమ చిట్ట చివరి మాటతో అతడి చాంచల్యం అణిగింది. భయంతోనూ, వ్యాకులపాటుతోనూ, స్వార్థపరత్వంతోనూ కూడిన రమ ముఖం కేసి చూసేసరికి ఇవాళ అతడి గుడ్డి హృదయం పూర్తిగా కళ్ళు తెరుచుకుంది. రమేషుడు గంభీరంగా ఓసారి నిట్టూర్చి, సరే అలాగే, కానీ ఇవాళే వెళ్ళటానికి తగిన వ్యవధి లేదు. నేను వెళ్ళిపోవటం నీ దృష్టిలో అంత అవసరమని తోచినా ఈ రాత్రి అంతకంటే కూడా ఎక్కువ అవసరమైంది నా దృష్టిలో. మీ దాసి దాన్ని పిలు, నేను ఇప్పుడే బయటికి పోవాలి అన్నాడు. రమ మెల్లిగా, ఎలాగైనా ఈ రాత్రి వెళ్ళిపోవటానికి వీలుండదా అని అడిగింది. మీ దాసిది ఎక్కడికి వెళ్ళింది? ఎవ్వరూ నాతో కూడా రాలేదు. రమేషుడు ఆశ్చర్యపోతూ, అదేమిటి, ఇక్కడికి ఒక్కదానివి సాహసం చేసి ఎలా వచ్చావు? దాసిదాన్ని కూడా వెంట తీసుకురాలేదా అన్నాడు. రమ వెనుకటి మాదిరిగానే మెల్లిగా, వెంట తీసుకువస్తే మాత్రం లాభమేమిటి? అదైనా నన్ను నీ చేతుల్లోంచి రక్షించగలిగేది కాదుగా అన్నది. రక్షించలేకపోవచ్చు, కానీ కనీసం లోకాపవాద భీతి నుంచి అయినా రక్షించగలిగేది. ఇప్పుడేం తక్కువ పొద్దుపోలేదు రాణి. ఎన్నాళ్ల కిందటనో మర్చిపోయిన పేరది. రమ చటుక్కున, అపవాదుకు కావలసిన కొరతేమీ లేదు రమేష్దా, రావాల్సిందేదో రానే వచ్చింది అని అంతలో మళ్ళీ తనను తాను సంభాళించుకొని, దానివల్ల ఫలితం ఏమీ లేదు రమేష్దా, చీకటి రాత్రి కాదు, నేను హాయిగా వెళ్ళిపోగలను అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే మెల్లిగా బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచన పల్లీ సమాజ్ 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.